నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఫిబ్రవరి మాసంలో విశేషంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందంట. మరి ఈ ప్రభావం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? విశేషంగా చూసుకుంటే ఈ మాసంలో శివరాత్రి కూడా ఉంది. ఓవరాల్గా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు కుంభరాశి వారు? కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాడి శని ప్రభావం అనేటటువంటిది కుటుంబపరంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. జనవరి 20 నుంచి ఇంకొంచెం స్ట్రగుల్నెస్ ఎక్కువ. పెట్టిన పెట్టుబడులకు కూడా వీరికి సరైనటువంటి లాభస్థితి కలగపోవటము, కుటుంబంలో ఉన్నంతలోనే అవసరం లేనటువంటి గొడవలు, డిప్రెషన్స్ కలగటము, పెద్దవాళ్ళ వలన మాట పడటము, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి సర్వసాధారణం అయిపోయినాయి. ఇంకా ఎక్కువైంది. జనవరి 20 నుంచి ఇంకొంచెం చిలుకుడు ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏది మాట్లాడినా అది దోషం అవతల వ్యక్తులకి. ఎందుకంటే ముందు పోయి వెనక నొయ్యి అన్నట్టుగా అయిపోయింది. వెనకాల చూస్తే రాహువు, ముందు చూస్తే శని భగవానుడు అయిపోయి మధ్యలో వీళ్ళు ఉన్నారు. అటు దూకినా రాహు గమ్మేస్తాడు, ఇటు దూకినా శని ఆవహించేస్తాడు. ఏం జరుగుతుంది వాళ్ళకి? దానికి తోడు మీరు అన్నట్టుగా ఇది ఒక కామెడీ. 5 గ్రహాలు వస్తాయి వీళ్ళకి. మకర రాశిలో ఇప్పటి వరకు కుంభరాశి గారికి మకర రాశిలో 12వ ఇంట్లో ఉండి అన్ని డిప్రెషన్సే. వ్యాపారంలో నష్టాలే, అట్లాగే చేసేటటువంటి ఉద్యోగంలో అటు ఇటు మార్పులు జరగటము, బదిలీలో, లేకపోతే ఉన్న ఉద్యోగం తీసేయటము, లేకపోతే తండ్రి వీరికి ప్రతికూలంగా ఉండటము, తండ్రి యొక్క ఆస్తులు వస్తాయనుకుంటే అవి కాస్త రాకపోవటము, అట్లాగే వీరు ముఖ్యంగా ప్రయాణాల యందు కొంత నష్టాన్ని చవి చూడటము, ప్రయాణాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు, అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి వస్తుపరమైనటువంటివి అంటే ల్యాండ్స్ కానీ, లేకపోతే గృహాలు కానీ, లేకపోతే నిర్మాణం చేసేటప్పుడు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఎదురవటం వీళ్ళకి. ఇది కుంభరాశి వారికి ఆ అమ్మకాలు లేకపోతే కొనేటప్పుడు ముఖ్యంగా అమ్మేటటువంటి విషయాల్లో పూర్తిగా నష్టాన్ని, అవతలవాడు వీరికి నష్టాన్ని చేకూర్చడం, అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు వీరిని కాస్త మోసగించేటట్టుగా మాట్లాడటము, భయపెట్టేటట్టుగా మాట్లాడటం వలన ఎంతో కొంత వస్తే చాలరా అని చెప్పి అమ్మేసేసి నష్టపోయినటువంటి ప్రతిదీ నష్టమే. ముఖ్యంగా కుంభరాశి వారికి ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఎన్నున్నా అవన్నీ కూడా స్తబ్దతగా ఉండటం, ఎక్కడా కూడా వెలుగులోకి రాకపోవటం. మొన్నటిదాకా నష్టమైతే ఇప్పుడు వీళ్ళ వ్యక్తిత్వము, వీళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి, సంతానరీత్యా కొన్ని సమస్యలు, సంతానం వీళ్ళని నిలదీయటం, ఇట్లా ఎన్నో రకాలుగా ఒక్కోసారి షేర్స్ విషయంలో లాభం వస్తుందనుకుంటే అవి కూడా మెలికిలు పడిపోయి పూర్తిగా అవతల వ్యక్తికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కలుగుతాయన్నమాట. ఆకస్మికంగా వీళ్ళకున్న షేర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ కావచ్చు, వ్యాపారంలో ఇద్దరు కలిపి పెట్టినటువంటి పెట్టుబడులు ఉంటాయి, ఆ పెట్టుబడుల విషయంలో కావచ్చు, పూర్తిగా కుంభరాశి వారు మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇటు రాహుకేతువుల ప్రభావం ఉంది, సర్పదోషం ఉంది. ఈ గ్రహాలన్నీ మీరు కుజుడు కూడా వచ్చేస్తాడు. ఈయన వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుంటాడు ఫిబ్రవరి 23 తర్వాత. ఇక వీళ్ళు మాట్లాడితే అవతల వాడికి అర్థం కాదు. ఎందుకురా ఎంత చిరాకు పడతావు, ఎందుకురా ఎంత కోపం అని చెప్పి అవతల వాళ్ళు అంటూనే ఉంటారు, వీరు ఎగురుతూనే ఉంటాడు వాళ్ళ మీద. చేతులారా పాడు చేసుకుంటారు కుంభరాశి వారు. సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా సంభాషించాలి. ఇక్కడ మల్టిపుల్గా బుధుడు వాక్కారకుడు, కుజుడు చూస్తే తృతీయాధిపతి. సంభాషణలతోనే లోపం వీళ్ళకి వస్తుంది. వీళ్ళందరూ కలిసి రాహుతో కలిసి ఉన్నారు, వీళ్ళ పవర్స్ అన్ని రాహు లాగేస్తాడు. అందుకని చెప్పి దాని తోడు ఏలినాడి శని ప్రభావం. కాస్త గురువు యొక్క దృష్టి ఉంది కానీ కొంచెం ఆయన బలహీనంగా ఉన్నాడు. ఏదైనా కొంతవరకు వీరికి కొంతమంది ఏంటంటే కుంభరాశి వాళ్ళు నోటిదాకా వస్తుంది లాగేసుకునే స్వభావం కొంతమందికి ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత బయటపడతారు. అందరికీ అది ఉండదుగా, వాళ్ళ జాతకాలు డిఫరెంట్గా ఉంటాయిగా. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయము, తండ్రి గారితో మాట్లాడేటప్పుడు వీరు కుంభరాశి వారు, లేకపోతే వ్యాపారంలో భాగస్వాముల మధ్య కొన్ని సంబంధాలు చెడిపోయే అవకాశము, విద్యార్థులకైతే కనుక పూర్తిగా కొంతమందికి దుర్వ్యసనాలు పారయ్యే అవకాశం కలుగుతుంది. దాని ద్వారా పోలీస్ స్టేషన్లు, రాజకీయ నాయకుల యొక్క పలుకుబడి కావాల్సి వస్తుంది. తండ్రి గారు వారి వెనకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది కొంతమంది కుంభరాశి వారికి దుర్వ్యసనాల వలన. లేకపోతే లాంగివిటీ ప్రయాణాలు చేయడం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు, లీగల్ ఇబ్బందులు, ఇల్లీగల్ సమస్యలు కూడా వీరిని కొంత సమస్యాత్మకమైన పరిస్థితులు కనిచేసి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానరీత్యా కూడా కొంతమందికి ఆకస్మికంగా దోషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి కాబట్టి వీరు పూర్తిగా గురుబలం ఒకటే ఉంది, మిగతా బలాలు ఏం లేవు. కాబట్టి ఫిబ్రవరి మాసంలో వీరు
మొత్తం నవగ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి జపతపాలన చేసుకోండి, లేకపోతే నవగ్రహ స్తోత్ర పారాయణ నిత్యం ఒకసారి చదవండి, లేకపోతే మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం మీ ఇంట్లో ఒక బ్రాహ్మణి పిలిచి చేసుకోండి. అంటే నవధాన్యాల పొడితో అయినా చేసుకోవచ్చు. అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆలోచనల్ని ఎవరైనా పరిచయమైనా, లేకపోతే అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, లేకపోతే వీరికి పరిచయం ఉన్నటువంటి అయిన వాళ్ళతో సంబంధికులతో ఎవరితో అయినా సరే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో వ్యాపార విషయాలు కానీ, లేకపోతే వీరికి ఉన్నటువంటి ఆలోచనల్ని షేర్ చేసిన అవతల వాళ్ళు దాన్ని విమర్శించటం, వీళ్ళని కొంగదీయటం, నీకేం తెలియదు, ఇది కాదు అదేం కావాలని అంటాం, అవన్నీ వీళ్ళు లాక్కోవటం, వాళ్ళని అట్లా పూర్తిగా డౌన్ చేయటం. దాని ద్వారా వీళ్ళకి ఏమవుతుంది, వీళ్ళ ఆలోచనలు చేసిన డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటమ్మా, అవతల వ్యక్తులు ఏదైనా చెప్తే దాన్ని స్వీకరించు, నీకు నచ్చితే నచ్చుతుంది, లేకపోతే వాడు వెళ్ళిపోయిన తర్వాత వదిలే. అవతల వ్యక్తుల్ని వేలెత్తి చూపించటం, అవతల వ్యక్తి యొక్క ఆలోచనల్ని మనం దాన్ని పెద్ద ఫ్రేమ్ అవుట్ చేయటము, వేరే వాళ్ళ దగ్గర దాని గురించి చర్చించి అవతల వాళ్ళని వెధవల్ని చేయటము, లేకపోతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సమాధానం చెబుతున్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే నవ్వి వదిలే. అవతల వ్యక్తి వాడి దారిని వాడు పోతాడు. అవతల వ్యక్తి మీద ఎందుకు నువ్వు దుర్భాషలాడటము, అవతల వ్యక్తిని కావాలని డిసప్పాయింట్ చేయటం, నీలో ఉన్న కుళ్ళుని కుటంత్రాన్ని ఎందుకు వాడి మీద ప్రయోగం చేయటం. దాని ద్వారా కొంతమంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎదగలేనటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యాపారంలో పతనమైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆలోచించే గుణం ఉన్నా నాకేం తెలియదు అని పూర్తిగా డిప్రెషన్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వ్యవస్థ వీళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు కుంభరాశిలో చాలామంది ఉండొచ్చు. అంటే అసలు చర్చించకపోవడం నయం, వీళ్ళ ఆలోచనలు పంచకపోవడమే నయం. సమయం వచ్చినప్పుడు అన్నీ మంచిగా జరుగుతాయి అనుకోవాలి. ఎందుకంటే చతుర్గ్రహ కూటమి వీళ్ళకి 12వ స్థానంలో ఉండి వీళ్ళు ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళిన ఆనందంతో, భార్యాబిడ్డలతో కానీ లేకపోతే తల్లిదండ్రులతో కానీ దూరంగా వెళ్ళినా అక్కడ కూడా వీళ్ళకి సమస్యలే, ఆనందం కూడా పొందలేని పరిస్థితి ఎదుర్కొని వచ్చారు కుంభరాశి వాడు. నాకు తెలిసి ఆర్థికంగా నష్టంతో పాటుగా వీరికి ముఖ్యంగా రాహు జన్మరాశిలో ఉండటము, కేతువు సప్తమంలో ఉండటం, భార్యాభర్తల మధ్య అసలే కోఆపరేషన్ లేదు వీళ్ళకి. దానికి తోడు ఈ గ్రహ కూటమి ఏది ఫిబ్రవరి 6 వరకే. ఫిబ్రవరి 6 తర్వాత వచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు అందరూ కూడా వచ్చి. బుధుడు వచ్చి కూర్చుంటాడు, శుక్రుడు వచ్చి కూర్చుంటాడు. ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య సౌఖ్యం అనేది లోపత్వం అయిపోతుంది. విద్యార్థులకి చదువుకుందామన్నా సరే జ్ఞప్తికి రాదు ఏది. ఇదేంట్రా బాబు మొత్తం చదివాను కదా, నాకు ఇంత జ్ఞానం ఉందనుకుంటే అది కాస్త పోతుంది వీళ్ళకి, మందబుద్ధి. దానివలన వీరు ట్రావెలింగ్లో కొంతమందికి ఫోన్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి ట్రావెలింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు, లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి ఫోన్లు వస్తాయి. ఆ ఫోన్ల వలన వీళ్ళకి, అంటే కొంతమంది ప్రేమించుకునే వాళ్ళకైతే కనుక అది మహా డేంజర్ అవుతుంది. కుంభరాశి వాళ్ళకి ఫోన్లు ఎత్తకుండా ఉండటం మంచిది. ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు అదే పనిలో ఉండాలి. ఈ ఫోన్ వలన వీళ్ళకి లాజిక్ దెబ్బతింటుంది, సమస్యాత్మకం అవుతుంది. ఆ విద్యాలయాల్లో అది వీళ్ళకి కాస్త అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది. అంటే విద్యలో ఎన్నో రకాల ఉపద్రవాలు కలుగుతాయి వీళ్ళకి. అందుకని విద్యార్థులు మీరు ఏదన్నా పరీక్షలు రాస్తున్నా, లేకపోతే ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నా, లేకపోతే మీరు ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నా కొంచెం జాగ్రత్త పడటం మంచిది ఈ ఫోన్ విషయంలో. అంటే ఇదంతా కూడా సంభాషణకి సంబంధించింది, ఫోన్ కమ్యూనికేషన్ అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే ప్రేమికుల మధ్య కూడా విపరీతమైనటువంటి అగాధము, ఎడబాట్లు తప్పవు. విడిపోవడమే, ఇక అంతమించి ఏమీ లేదు. సంభాషణ, మాట. చెప్పా కదా, ప్రతి మనిషికి దోషము లోపము ఎక్కడ కలుగుతుందంటే మన మాటే. ఆలోచనలు ఉన్న లోపల పెట్టుకోవాలి. కడుపులో ఏదైనా నవ్వు ఉన్నా బాధ ఉన్నా ఇక్కడి వరకే పెట్టుకోవాలి. ఒక్కోసారి కొంతమంది నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో తెలియదు. అవతల వ్యక్తికి నేనేం పొరపాటు చేశానా, నా మొహంలో ఏం కూతులాడుతున్నాయో అనిపిస్తుంది. దాంతో వాడి కోపం వస్తుంది, వాడితో ఇంకా మాట్లాడరు. ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు ఆ బుధ మహారాజు వచ్చి రాహుతో కలిసి. కుంభరాశిలో ఎందుకు వస్తుంది లాఫింగ్ గ్లాస్ వీడికి. అది చివరికి భార్యతో చేశారనుకోండి, లేదా భర్తతో చేశారనుకోండి, వాడికి ఎక్కడలేని కోపం చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి, ఇద్దరిలో ఎవరికైనా సరే. దాంతో ఏమవుతుంది, సమస్య పెద్దదవుతుంది. అవసరమా? అందుకని నవ్వునైనా సరే, లోపల బాధనైనా సరే లోపల దాచుకొని ఉంచండి, లేకపోతే రాహు అనేవాడు దాన్ని పెద్దది చేసేస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత 12లో ఉన్నటువంటి రాహు జన్మరాశిలోకి వస్తాడు ఫిబ్రవరి 12 తర్వాత. ఈయన వ్యాపారంలో పూర్తిగా వీళ్ళ యొక్క పవర్స్ లేకుండా చేసేస్తాడు మొత్తం.
వీళ్ళకున్న ఆలోచన, వీళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలు, లేకపోతే వీళ్ళు ఎంతోమందికి సహాయం చేసుంటారు వ్యాపార పరంగా కానీ వచ్చిన లాభం పరంగా కానివ్వండి. అట్లాగే ఇవేమీ చేయలేమండి, నవధాన్యాలు తీసుకెళ్ళి భూమిలో వేస్తే ఆ భూమిలోంచి వచ్చే మొక్కలు తీసుకెళ్ళి గోమాతకి తినిపించండి, ఇంక అంతమించి ఏం చేయలేరు. లేదా మా పీఠంలో ప్రతి అమావాస్యకి మేము ఏదో ఒక హోమం చేస్తూ ఉంటాము, ముఖ్యంగా నవగ్రహాలు, నక్షత్రాలు. అమావాస్యకి చేసినటువంటి హోమం వలన చాలా దోషాలు వెలిగిపోతాయని మా గురువుగారు చెప్పారమ్మ. దాంట్లో ఈసారి మహామృత్యుంజయ పాశుపత హోమం చేస్తాం ఫిబ్రవరి మాసంలో వచ్చే అమావాస్య రోజున, మాఘమాస అమావాస్య, చాలా విశేషమైనటువంటి రోజు. నాకు తెలిసి మంగళవారం వస్తుందేమో అనిపిస్తుంది. కాబట్టి కొట్లాటలు, గొడవలు, సమస్యలు, లేకపోతే కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇల్లీగల్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా తొలగిపోవడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేయాలి. మాలాంటి గురువులు, వేదమూర్తుల ద్వారా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం మీరు అన్నట్టుగా ఈ పంచగ్రహ కూటమి అల్లల్లాడిస్తుంది వీళ్ళని. ప్రయాణాలు అంటే వాయు మార్గంలో విమానాల యందు ప్రయాణం చేసేటప్పుడు కూడా మాట సమస్యలు, కొన్ని ప్రమాద సూచికలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ దైవారాధన చేసుకొని నవగ్రహాలని పరిపాలించేటటువంటి శివుడికి నమస్కారం చేసుకొని వెళ్ళటం పరమ ఉత్తమం అని చెప్పుకోవాలి. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.